అందరికీ నమస్కారం. కుంభరాశిలో జన్మించిన వారి యొక్క నామ నక్షత్రము, జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు శుభ, అశుభ ఫలితాలు తెలియపరుస్తాను. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి ఏలినాటి శని 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. అలాగే గత సంవత్సరం 17/1/2023లో శని కుంభరాశిలో సంచారం. అలాగే గత సంవత్సరంలో 1/11/2023లో రాహు సంచారం 2వ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. అయితే ఈ సంచారం మూలంగా కుటుంబంలో కొంత చికాకులు కలిగించే అవకాశం. మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో స్లోగా ఉండడం, 1కి 2 సార్లు ప్రయత్నం చేసే పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి రాహుకేతువుల పూజ శ్రీకాళహస్తిలో చేయించుకోండి. ప్రతిరోజు నాగసింధూరం ధరించండి. ఇక వ్యక్తిగత విషయంలో మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేస్తే ఈ వారంలో మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో అధిగమించే అవకాశం ఎక్కువగా ఉంది. శుభ వార్తలు, శుభ కార్యాల కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నము సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు ఏదైనా ఉద్యోగం మారాలన్నా లేక వేరే రాష్ట్రానికి, వేరే దేశానికి వెళ్ళాలన్నా కూడాను అనుకూలమైన వాతావరణం సూచిస్తుంది. ఉద్యోగంలో ఎదుగుదల మెయిన్ ఇంపార్టెంట్. ఉద్యోగంలో ఎదుగుదల సూచిస్తుంది, మార్పులు కూడా సూచిస్తుంది. ఇక విద్యార్థులు వారు చదువుకోవటం కోసం ఇతర దేశాలకు ప్రయాణాలు చేయడానికి ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా ఇంటర్వ్యూస్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులు విషయంలో వ్యాపార అభివృద్ధి కోసం లోన్ తీసుకునే అవకాశం లేక చేబదులు తీసుకునే అవకాశం ఉంది. అలాగే మీరు నూతన గృహ కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ నూతన గృహం కన్నా సెకండ్ హ్యాండ్ ఒకళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యి అది అమ్మకానికి వచ్చిన ఇల్లు కొనే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఇక ఆరోగ్యరీత్యా చూస్తే పెద్దగా ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ సూచించడం లేదు. మరిన్ని శుభ ఫలితాలు అనుభవించడం కోసం ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదవడం కానీ లేక వినడం కానీ చేస్తారని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి మీనరాశి.